పారిపోయి దాక్కున్నాడు అని అంటారా? నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతారా? మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజు అంతమంది జనం ఉన్నారు కదా. అదేవిధంగా ఈ L&T సంస్థతో 18,600 కోట్లతో 3 ప్రాజెక్టుల కోసం ఆ ఒప్పందం పైన సంతకం చేశాము. దీనివల్ల దాదాపు 8,200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నేను చెప్తున్నది ఆ 3 జిల్లాల వాళ్ళకే ఇన్ని ఉద్యోగాలు వస్తాయని. కురువై సాగు కోసం 134 కోట్లతో ఆ ప్రత్యేక ప్యాకేజీ పథకాన్ని ప్రకటించాము. మన రైతు సోదరులారా, మీకు నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఎప్పుడూ మీకు తోడుగానే ఉంటుంది. మహిళల రక్షణ కోసం సింగపెన్ స్పెషల్ ఫోర్స్ గురించి మీకు ముందే బాగా తెలుసు. రాబోయే అరిజ్ఞర్ అన్నగారి పుట్టినరోజున మీ అన్న ప్రభుత్వంలో మేనమామ బంగారు ఉంగరం పథకం ప్రకటిస్తాము. ఇవన్నీ అడిగారు కదా, హామీలు ఇచ్చారు, ఏమైంది అని. ఈ దుష్ట శక్తుల్లాగా వీళ్ళు నిజమైన మేనమామలు కాదు, నిజమైన మేనమామ. అవును, మీరు చెప్పినట్లు ఇది నిజ సమయంలో జరుగుతున్నది.